మన దేశంలో దట్టు మన ల్యాండ్ మీద మనకు తెలియకుండానే మన రూల్స్ అసలు పనిచేయని ఒక విదేశీ భూభాగం ఉంటుందని చెబితే మీరు షాక్ అవుతారు. ఎస్, వాటిని మనం సెజ్ అంటాం, స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నమాట. ప్రభుత్వం ఏముంటుంది, ఇక్కడ ఇండస్ట్రీలు పెడతాం, ఎగుమతులు చేస్తాం, లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటుంది, దేశాన్ని చైనా లాగా మారుస్తాం అంటుంది అని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ తెర వెనక ఏం జరుగుతుంది? లక్షల ఎకరాల సారవంతమైన భూములు ఎవరి పాలవుతున్నాయి? అక్కడ నిజంగానే ఉద్యోగాలు వస్తున్నాయా, లేక ఇది కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా ఆడే ఒక పెద్ద గేమ్ మాత్రమేనా? ఈరోజు ఈ వీడియోలో సెజ్ల వెనుక ఉన్న వెలుగు నీళ్ళని అలాగే భయంకరమైన నిజాల గురించి పోస్ట్ మార్టం చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సింపుల్ గా చెప్పాలంటే సెజ్ అనేది ఒక డ్యూటీ ఫ్రీ ఎన్క్లేవ్ అనమాట. అంటే ఇది ఇండియాలో ఉన్న కస్టమ్స్ అలాగే ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఇది విదేశీ భూభాగం అని చెప్పొచ్చు. మన ప్రభుత్వం ఏం చెబుతుందంటే, బాస్ మీరు ఇండియాలో బిజినెస్ పెట్టండి, మీకు ఎలాంటి పన్నులు ఉండవు, మీకు కావాల్సిన కరెంటు నీళ్ళు అన్నీ మేము ఇస్తాం, సింగిల్ విండో ద్వారా పర్మిషన్లన్నీ ఒక్కచోటే ఇచ్చేస్తాం అని రెడ్ కార్పెట్ వేస్తుంది. ఎందుకంటే మన దేశం ఎగుమతుల్లో నెంబర్ 1 అవ్వాలని, విదేశీ పెట్టుబడులు రావాలని ఈ ప్లాన్ వేస్తుంది. చరిత్ర చూస్తే మన ఇండియా 1965లోనే గుజరాత్లోని కాండ్లాలో ఆసియాలోనే మొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఈపీజెడ్ పెట్టింది. కానీ అది ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఎందుకంటే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా క్లోజ్డ్గా ఉండేది. ఆ తర్వాత 2005లో సెజ్ యాక్ట్తో ఈ ఈపీజెడ్లను మార్చేశారు. ఈ సెజ్ల రూపంలో ఎలాంటి కుంభకోణాలు జరుగుతున్నాయో చూద్దాం. ఒకటి, బలవంతపు భూసేకరణ. సెజ్ల వల్ల వచ్చిన అతిపెద్ద శాపం భూసేకరణ. ప్రజల ప్రయోజనాల కోసం అని ప్రభుత్వం ఏకంగా సారవంతమైన పంట పొలాలను, వేల ఎకరాల భూములను అతి తక్కువ రేటుకి లాగేసుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, సింగూర్ ఘటనలు మీకు గుర్తున్నాయా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? రైతులు తమ భూములను ఇవ్వమని పోరాడితే రక్తపాతం జరిగింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఒక రైతుకి తన భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అది అతని జీవితం. అలాంటిది ప్రైవేట్ డెవలపర్లకు కట్టబెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సామాన్యుణ్ణి రోడ్డున పడేశాయి. రెండోది, ఇండస్ట్రీల పేరుతో రియల్ ఎస్టేట్ దందా. ఇది వింటే మీరు షాక్ అవుతారు. సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఏం చెప్తున్నాయంటే, చాలా సెజ్లు ఇండస్ట్రీల కోసం కాదు, కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం పెట్టినవే. వేల ఎకరాలు తీసుకొని అందులో కనీసం 20% కూడా ఇండస్ట్రీలు కట్టకుండా ఆ భూమిని ఖాళీగా వదిలేశారు. ఎందుకు? ఆ భూమి వాల్యూ పెరిగే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత దాన్ని కమర్షియల్ బిల్డింగ్లకో లేదా అపార్ట్మెంట్లకో మళ్లించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి. ఇండస్ట్రీలు రాక ఉద్యోగాలు లేవు, పైగా సారవంతమైన భూమి పోయి రియల్ ఎస్టేట్కి కబ్జా అయింది. మూడోది, ఉద్యోగాలు మాయం. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ రియాలిటీ ఏంటి? నేషనల్ లెవెల్లో ప్రాజెక్టులు చేసిన ఉద్యోగాలలో సుమారు 92% రానేలేదు. అసలు అక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళెవరూ లేరు. ఐటీ రంగానికి చెందిన టెక్. మరి భూమి కోల్పోయిన గ్రామీణ రైతు కొడుకులకు ఏ ఉద్యోగం వచ్చింది? సెక్యూరిటీ గార్డ్ గాను, క్లీనర్ గాను. వాళ్ళకి హైటెక్ కంపెనీలో పనిచేసే స్కిల్ లేదు. ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీ, మరోవైపు నిరుద్యోగంతో చేస్తున్న రైతులు. ఇదే కదా అసమానత అంటే. ఇక నాలుగోది, దేశం నష్టపోతున్న ట్యాక్స్ ఆదాయం. ప్రభుత్వం విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి ట్యాక్స్ హాలిడేలు, కస్టమ్ డ్యూటీ మినహాయింపులు ఇచ్చింది. అది మంచిదే అనుకుందాం, కానీ ఇప్పటికే ఇండియాలో ఉన్న కంపెనీలు ఏం చేసాయో తెలుసా? అవి తమ ఆఫీసులకు ఊరికి దూరంగా ఉన్న సెజ్లలో మార్చేశాయి. అంటే కొత్తగా ఏ బిజినెస్ రాలేదు, కొత్తగా ఏ ట్యాక్స్ రాలేదు. పాత బిజినెస్ ని కాస్త సెజ్లోకి మార్చి ట్యాక్స్ కట్టడం మానేశారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల ఆదాయం ఆవిరైపోతుంది. ఇది సామాన్యుడికి లాభమా లేక కంపెనీల స్వార్థమా? అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు కట్టడం కాదు, అది ఆ ప్రాంత ప్రజల బతుకులను మార్చాలి. సెజ్ను ఇండియాలో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఎకరా భూమిని సమర్థవంతంగా వాడుకున్నారో లేదో నిరంతరం ఆడిటింగ్ చేయాలి. స్థానిక ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి కంపెనీల్లో వాళ్లకు అవకాశాలు కల్పించాలి. రియల్ ఎస్టేట్ పేరుతో భూమిని దుర్వినియోగం చేసే వారిపై కఠినమైన యాక్షన్లు తీసుకోవాలి. ఇది ఇవాల్టి స్టోరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.